లలో వచ్చిన వాస్తవాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు, ఇది ఫేక్ మాఫియా సీఎంఓ తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట గ్రూప్ ముఠాగా ఏర్పడి ప్రతిపక్షంపై విష ప్రచారం. సీఎం పిఆర్ఓ మీడియా డైరెక్టర్లే దానికి అడ్మిన్లు. 138 మందితో టీం. సీఎంఓ నుంచే కార్యకలాపాలు. కేటీఆర్ టార్గెట్గా నకిలీ వార్తల సర్క్యులేట్. ట్యాంపరింగ్ విచారణపై వార్తల సృష్టి ఈ గ్రూప్ పనే. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత హననమే లక్ష్యంగా వార్తలు. ఇదిగాక వేల బ్యాట్ అకౌంట్లకు సంబంధించి ద్వారా దుష్ప్రచారం. ఇక ఫేక్ మాఫియా నెట్వర్క్ గుట్టురట్టు వెలుగులోకి సంచలన విషయాలు. సీఎం అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏంటంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. నా దగ్గర చాలా డాటా ఉంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఫేక్ న్యూస్ మాఫియా నడుస్తుందన్న వార్తలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ప్రతిపక్ష నేతలపై విష ప్రచారమే చేయడం లక్ష్యంగా వందల మందితో ఓ గ్రూప్ను ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఫేక్ న్యూస్ నెట్వర్క్ను నడుతున్నట్లుగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సిట్ విచారణ అనంతరం కేటీఆర్ సైతం అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా వరుసగా తమ గురించి వ్యక్తిగత హనన కథన ప్రసారాలు చేస్తూ కుటుంబాలను, కార్యకర్తలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అనుమానాలు నిజమేనని తేలడంతో షాక్ గురవుతున్నారు. సీఎంఓ సిబ్బంది ఒక పార్టీకి తొత్తుగా మారి సోషల్ మీడియాలో విష ప్రచారం చిమ్మడం ఏంటి అని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇలా రాజకీయ ప్రతీకారాలకు వాడుకోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇగో ఇది వాట్సాప్ గ్రూప్ అండి. ఇగో ఇక్కడ కనబడుతున్నది తెలంగాణ ఏది రైజింగ్ టాప్ కమ్యూనికేషన్కి సంబంధించిన గ్రూప్. ఇలా ఈ గ్రూప్కు సంబంధించి ఇగో సీఎంఓకి సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గ్రూప్ అడ్మిన్. దీనికి సంబంధించి ఏమున్నదో ఒకసారి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పాలన కేంద్రమైన ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్ర బిందుగా మారింది కూడా. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అధికార యంత్రాంగం ప్రతిపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా కూడా డిజిటల్ యుద్ధం చేస్తుందన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాస్త లోతుగా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు మీరు చాలా రాజకీయ పార్టీలను చూసారు. అది ఎన్టీఆర్ ప్రభుత్వమైనా కావచ్చు, లేదా చంద్రబాబు ప్రభుత్వమైనా కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా కావచ్చు, రోషయ్య గారి ప్రభుత్వమైనా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంతగా కూడా ఎక్కడ వేదికగాలే, సోషల్ మీడియాను అంతగా కూడా అప్పట్లో ఇంత ప్రాచుర్యం పొందలే. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే